హనుమకొండలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పనిచేస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. దయచేసి ఇద్దరు నాయకులు ఇవాళ వరంగల్కి వచ్చి ఒక ఇద్దరు శుష్కమైన వాగ్దానాలతో పోయినందుకు మన నిరసన కూడా వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా వరంగల్ ఓటర్ల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రజలను వంచిన చరిత్రనే ఈ 75 ఏళ్ల రాజకీయాలనే మాట మనం గుర్తుంచుకోవాలి. ఈ 75 ఇయర్స్ తర్వాతనైనా ఇంకా బలంగా బుద్ధి చెప్పడానికి వరంగల్ ప్రజలంతా కదిలి వెళ్ళాలి. చైతన్యాల గడ్డ నుంచే ఖచ్చితమైన సమాధానం పోవాలి. వాళ్ళకు వరంగల్ అభ్యర్థిగా మనం సోదరుడు సుధీర్ గారిని గెలిపించి దానికి సమాధానం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను వరంగల్ ఓటర్లకు మిగతా మిత్రులందరూ కూడా అప్పీల్ చేస్తూ, ఈ వారి మాట్లాడిన అంశాలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారికి ఒక ఖచ్చితమైన ప్రజలకు వాగ్దాని అని రెండు పార్టీలను కూడా ఓడించవలసిందిగా మేము ప్రజల్ని పిలుపునిస్తున్నాం.